సర్వశక్తి దేవునికి వందనాలండి. కూడి వచ్చిన సంఘానికి, దైవజనులకి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మా పెద్దనాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగి. ఆయన 1 నెల 15 రోజుల క్రితం వరకు ఇష్టానుసారంగా తిరిగారు. ఎందుకు అంటే వాళ్ళిద్దరు అబ్బాయిలు కూడా 25 లక్షలు అప్పు తీసుకొచ్చి ఆయన మీద పెట్టారు. ఎందుకు ఏంటి అని అడిగినందుకు తిరగబడి తన తండ్రి అని కూడా చూడకుండా మీరు నాకేమి ఇచ్చారని చెప్పి తిరగబడిపోయారు ఆయన మీద. ఆయనదంతా మైండ్లో పెట్టుకుని తన ఇష్టానుసారంగా ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియకుండా ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్న ఆయన్ని అనుదిన ప్రార్థనలో పెట్టుకుని సాక్ష్యం చెప్పుకుంటాం అనుకుని హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఇప్పుడు ఆయన పూర్తిగా స్టేబుల్ అయ్యారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలి. అలాగే మీకు లాస్ట్ టైం చెప్పాను, మా చెల్లి వాళ్ళ పాప 5 years type 1 డయాబెటిక్ అని. తను లాస్ట్ టైం ఆడుకుంటుండగా కిందన పడిపోయింది. జస్ట్ చిన్న దెబ్బ, చాలా చిన్న దెబ్బ తగిలింది. అయితే దానికి ఆయింట్మెంట్ రాసి మేము మరుసటి రోజుకి ఏంటంటే మరుసటి రోజు నైట్కి కాలు స్వెల్లింగ్ వచ్చి పుండు పడిపోయినట్లు అయిపోయింది. దానికోసమని మేము హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు ఏమన్నారంటే, పాపకి ఇటువంటి చిన్న దెబ్బ అని మీరు అనుకుంటున్నారు, ఎటువంటి చిన్న దెబ్బ తగిలినా సరే అది ఇలాగే పుండు పడిపోతుంది, షుగర్ కంట్రోల్లో ఉండాలని చెప్పేసి అన్నారు. 4 days మేము పాపని కాల్ని కూడా ప్రార్థనలో పెట్టుకున్నాము. 5th day అనుకోని రీతిలో పాపకి మొత్తం అంతా స్వెల్లింగ్ అయిన కాలంతా కూడా నార్మల్గా వచ్చింది. నిన్న ఇవాళ పాపకి షుగర్ ఎక్కువగా ఉంది. మీ అనుదిన ప్రార్థనలో మా చంటిదాన్ని జ్ఞాపకం చేసుకోమని, షుగర్ కంట్రోల్లో ఉండేలాగా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను.